చూడండి పక్కన కనిపిస్తున్న డిజైన్ అనేది సేమ్ అనేది కుట్టడం అనమాట. చాలా ఈజీ వర్క్ అనమాట. మీరు కుడితే మాత్రం ఈజీగా మీరు కుట్టేయవచ్చు. జస్ట్ ఈ ముక్క అనేది తీసుకుని నెక్ చుట్టూ అనేది గీసుకుంటూ వెళ్ళిపోండి. రెండు రెండు బీడ్స్కి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా అనేది కుట్టేసిన తర్వాత ఈ అవుట్లైన్ మొత్తము ఇలాగే అనేది 1 బై 1 అనేది వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి మూల వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలన్నమాట. ఇక్కడ నుంచి మొదలుపెట్టి టెక్నిక్ అనేది గమనించండి ఫ్రెండ్స్, ఇది చాలా అవసరమైన టెక్నిక్ అనమాట. కరెక్ట్గా రెండు రెండు బీట్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా అనేది పర్ఫెక్ట్గా చూడండి. ఇప్పుడు ఇలాగే అనేది చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోవాలన్నమాట. జర్దోసి చూడండి ఫ్రెండ్స్, ఇలాగే జర్దోసి అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా పైనుంచి అనేది 1 2 కుట్లు అనేది కుట్టి కరెక్ట్గా అనేది 1 2 ఇలా అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ చివరిదాకా వెళ్ళిపోయిన తర్వాత పైకి అనేది వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఇలాగే పైకి అనేది అటువైపు అనేది 1 2 కుట్లు కుట్టి ఇలా అనేది 1 2 కుట్లు కుట్టి పైకి అనేది ఇటు 2 కుట్లు వేసి ఇలాగే అనేది కరెక్ట్గా చూడండి. ఇక్కడ 2 కుట్లు వేయడం, మళ్ళీ రివర్స్ అనేది వెళ్ళిపోయి మళ్ళీ 2 కుట్లు వేయడం, ఇలాగే మళ్ళీ వెనకాల అనేది 1 2 కుట్లు వేయడం, మళ్ళీ పైకి వెళ్ళిపోయి 2 కుట్లు వేసి ఇలా అనేది వదలడం. ఇలాగే ఈ ఆకు అంతా కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ఇలాగే అనేది కరెక్ట్గా 1 బై 1 అనేది మీరు జర్దోసి అనేది ఇటు 2 కుట్లు వేసుకుంటూ మరొకటి అనేది వెనకాల 2 కుట్లు వేసి ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవడం అన్నమాట. చూడండి ఇలాగే అనేది కరెక్ట్గా ఇక్కడ వేసేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ జర్దోసి అనేది అవుట్లైన్ అనేది కరెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఆ షేప్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోయి పైకి అనేది వెళ్ళిపోయి ఇలా అనేది ఈ షేప్ అనేది కరెక్ట్గా తిప్పాలి. ఇలాగే జర్దోసి అనేది కరెక్ట్గా ఇలా వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయి ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. ఫ్రెండ్స్ గమనించాల్సింది ఏంటంటే జర్దోసి అనేది ఇలా కరెక్ట్గా ఇలా ఆనిచ్చి అనేది అవుట్లైన్ అనేది కుట్టేయాలన్నమాట. చూడండి ఇలాగే అనేది కంపల్సరీగా అవుట్లైన్ అనేది కుట్టేయండి మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా ఈజీ అనమాట. ఒక చిన్న ముక్కతో నెక్ చుట్టూ వేసేయవచ్చు. చూడండి ఫ్రెండ్స్ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ బీడ్స్ అనేవి ఉన్నాయి చూసారా, 1 2 బీడ్స్ అనేవి తీసుకుని కరెక్ట్గా ఒక పూస అనేది ఇలా తీసుకోవాలన్నమాట. మళ్ళీ 1 2 బీడ్స్ అనేవి ఇలా తీసుకుని కరెక్ట్గా ఒక పూస అనేది ఇలా తీసుకోవాలన్నమాట. ఇలాగే 1 బై 1 అనేది పూసలు అనేవి తీసుకుంటూ ఇలా బీడ్స్ అనేవి 1 2 బీడ్స్ అనేవి ఇలా తీసుకోవడం, ఒక పెద్ద పూస అనేది ఇలా తీసుకోవడం. ఇలాగే మీరు వర్క్ అంతా మొదలు పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది కరెక్ట్గా కాటన్ దారంతో అనేది 1 2 కుట్లు అనేవి కుట్టిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది వేసేసి ఇలా 1 2 కుట్లు అనేవి వేసుకుంటూ వెళ్ళిపోయి పైకి అనేది వెళ్ళిపోయి 1 2 కుట్లు వేసి కరెక్ట్గా వేలుతో అనేది ఇలా దింపేసి కరెక్ట్గా 1 2 కుట్లు కుట్టి పైకి అనేది 1 2 కుట్లు అనేవి వేసేసి కరెక్ట్గా ఇలా వేలుతో అనేది దింపేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా పెట్టి పైకి అనేది 1 2 కుట్లు అనేది వేసేసి ఇలాగే అనేది ఇలా నీట్గా అనేది కుట్టుకుంటూ వచ్చేయడమే అనమాట. చూడండి ఇలాగే అనేది కరెక్ట్గా కుట్టుకుంటూ వచ్చేయడమే. ఒక్క దారంతో మొత్తం అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చేయడమే. ఓకేనా? చూడండి ఇప్పుడు వర్క్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అనేది మొదలు పెట్టాలన్నమాట. ఇలాగే జర్దోసి అనేది కుట్టుకుంటూ వచ్చేయాలి. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. రౌండ్ అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చేసి ఇక్కడ దాకా అనేది కిందకి అనేది వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి కరెక్ట్గా రౌండ్ అనేది ఇలాగే కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలాగే అనేది లోపల పక్క అనేది కూడా ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా 1 2 కుట్లు అనేది వేసుకుంటూ వెళ్ళిపోయి కరెక్ట్గా అనేది ఇలాగే రౌండ్ అనేది తిప్పుకుంటూ రౌండ్ అనేది ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా వెళ్ళిపోయిన తర్వాత లోపలికి అనేది వెళ్ళిపోయి నెక్స్ట్ చూడండి ఇలాగే కరెక్ట్గా అనేది
కుట్టుకుంటూ మొత్తం అనేది ఈ అవుట్లైన్ జర్దోసి అనేది కంప్లీట్ చేసేయాలి. చాలా ఈజీ. చిన్న చిన్న ముక్కలు ఉంటేనే ఆ ముక్కలే ఒక్కొక్కటి తీసుకుని కుట్టండి. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర చిన్న చిన్న ముక్కలే, మీరు స్టార్టింగ్ బిగినియర్స్ అయినా కొంచెం ఇబ్బంది అయినా మీరు చిన్న చిన్న ముక్కలే తీసుకోండి. నాలాగా పెద్ద ముక్క తీసుకుని ఇలా కుట్టాల్సిన అవసరం లేదు. మీరు చిన్న చిన్న ముక్కలే ఒక్కొక్కటి తీసుకుని కుట్టేస్తూ ఉండండి. చూడండి, చాలా ఈజీగా మీరు ఇలాగే తిప్పుకుంటూ వెళ్తే ఈజీగా అయిపోతుంది వర్క్ అంతా. చూడండి, ఇలా హ్యాండ్ వర్క్ నీడిల్లో 4, 4, 8 దారాలు వేసేసి 5 నెంబర్ నీడిల్ అనమాట సూది ఇది. ఇలా వేసేసి కరెక్ట్గా అనేది లోంగా నాట్స్ అనేవి ఇక్కడ నుంచి ఇలా తీసి కరెక్ట్గా ఇలా అనేది ఒకసారి సూది అనేది ఇలా తిప్పి కరెక్ట్గా ఆ లోంగా నాట్ అనేది ఇక్కడ గుచ్చేయాలన్నమాట. గుచ్చేసి కరెక్ట్గా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రతి దానికి కూడా ఇలాగే అనేది కరెక్ట్గా ఇలా లాగి ఒకసారి సూది అనేది ఇలా తిప్పి కరెక్ట్గా ఆ లోంగా నాట్ అనేది అలా అనేది వేసేయాలన్నమాట. వేసేసి కరెక్ట్గా ఇలా ఇటు నుంచి అనేది సూది ఇలా తీసి కరెక్ట్గా ఇలా తిప్పి కరెక్ట్గా అనేది ఇలా లోంగా నాట్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, చాలా ఈజీ వర్క్ అనమాట. మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీగా మీరు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, చాలా ఈజీగా మీరు ఇదంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఇదంతా నేను కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్. మీకు అర్థమైపోతుంది ఈ వర్క్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు ఈజీగా అర్థమైపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చూడండి ఒకసారి. కూడా సేమ్ దీనిలాగే కుట్టాలన్నమాట. కుట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి అనేది స్టార్టింగ్ అనేది ఇక్కడ కింద నుంచి మొదలు పెట్టాలి. ఎలా మొదలు పెడతారు? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అనేది కింద అనేది 1, 2 కుట్లు అనేది కుట్టేసిన తర్వాత ఇలా జర్దోసి అనేది పర్ఫెక్ట్గా ఇలా స్ట్రైట్గా అనేది వచ్చేసిన తర్వాత కరెక్ట్గా ఇలా తిరిగేటప్పుడు చూడండి, రౌండ్ అనేది తిరుగుతుంది చూసారా. ఇలా తిప్పేటప్పుడు ఇలాగే రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ కరెక్ట్గా అక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసేసి మళ్ళీ ఇలా అనేది వెళ్ళిపోయి కరెక్ట్గా మళ్ళీ రౌండ్ అనేది ఇలాగే తిప్పుకుంటూ ఇలాగే జస్ట్ అనేది ఇలా తిప్పుకుంటూ వచ్చేయడం అనమాట. ఈ తిప్పుకుంటూ వచ్చేసిన తర్వాత ఇప్పుడు అనేది ఇలా రౌండ్ అనేది వెళ్ళిపోతూ ఉండాలి. ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంతా ఇలాగే సేమ్ అనేది. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇలాగే అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా మీకు సింపుల్గా అయిపోతుంది. చిన్న చిన్న ముక్కలే తీసుకోండి. స్టార్టింగ్ అనేది ఇలాగే అనేది కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా అనేది వర్క్ అనేది అయిపోతుందో. చూడండి, ఇలా కంప్లీట్ చేసేసిన తర్వాత మొత్తం అనేది నేను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది 4, 4, 8 దారాలు అనేవి వేసేసి ఇది హ్యాండ్ వర్క్ 5 నెంబర్ నీడిల్లో వేసేసి కరెక్ట్గా అనేది చూడండి, స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. ఇక్కడ నుంచి ఇలా మొదలుపెట్టి కరెక్ట్గా రింగ్ నాట్ అనేది 1, 2 సార్లు సూదికి గుచ్చడం, ఎక్కడైతే వేయాలో అక్కడే వేసేయడం. ఇలా అనేది సూది అనేది పైనుంచి అనేది ఇలా పట్టుకుని కరెక్ట్గా అనేది ఇలా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఒక పెద్ద సైజే పైనుంచి ఇలా చూసుకోవాలి. చూసుకుని ఆ సైజ్ అనేది మీరు కరెక్ట్గా ఇలా వేసేస్తే చాలు. చిన్న సైజ్ అయినా ఒక మీడియం సైజ్ అయినా బాగుంటుంది, కానీ మీరు శాంతం పెద్ద చేసేసినా శాంతం చిన్న చేసేసినా అది బాగుండదు అనమాట. ఒకసారి చూడండి, నేను చూపిస్తున్నాను. ఒక సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ పైనుంచి ఇలా గాలిలో చూసుకుంటూ చక్కగా ఆ సైజ్ అనేది ఇలాగే వదిలేస్తున్నాను. చూసారా ఎలా అనేది ఈజీగా అనేది అయిపోతుందో వర్క్ అంతా. ఇలాగే అనేది సూది అనేది తీసి కరెక్ట్గా 1, 2 సార్లు తిప్పి సూది అనేది మళ్ళీ అక్కడ అనేది గుచ్చేసి ఇలా రింగ్ నాట్ అనేది ఆ సైజ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ కొంచెం పెద్ద సైజ్ అనేది ఇలా చూసుకుంటూ ఇలా 1 by 1 అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఇలాగే అనేది 1, 2 ఇలా తిప్పడం సూదికి, అక్కడే గుచ్చడం సూది, మరొకటి అనేది ఇలా పైనుంచి అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ఇలాగే ఈజీగా అనేది వర్క్ అంతా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా ఈజీ అనమాట. 1, 2 ఇలా తిప్పడం, మళ్ళీ అక్కడ సూది అనేది గుచ్చేయడం, కరెక్ట్గా అనేది ఆ సైజ్ అనేది మెయింటైన్ చేయడం, ఆ సైజ్ మెయింటైన్ చేసి కరెక్ట్గా అలా అనేది పైనుంచి అనేది వదిలేసి కరెక్ట్గా ఆ సైజ్ అనేది ఇలా వేసేయడమే. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది. చూసారా వర్క్ అంతా. మరొక పక్క కూడా సేమ్ అలాగే రావాలి. నెక్స్ట్ లైన్ కూడా ఇలా కరెక్ట్గా మీరు వేసుకుంటూ ఇలా 1, 2 సూదిగా అనేది తిప్పి సేమ్ అనేది అక్కడ గుచ్చి కరెక్ట్గా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా అనేది సైజ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఇలా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు కూడా చూడండి, ఇంకోటి అనేది వేస్తున్నాను. ఇలా తీయడం, 1, 2 సూది అనేది తిప్పడం, అక్కడే గుచ్చడం, ఆ సైజ్ అనేది మెయింటైన్ చేయడం, కరెక్ట్గా
ఆ సైజ్ మెయింటైన్ చేసి కరెక్ట్గా ఇలా అనేది వేసేయడం అనమాట. ఇలాగే రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవాలి మై డియర్ ఫ్రెండ్స్, నింపుకుంటూ. ఇదంతా నింపిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. చాలా టైం టేకింగ్ అయిపోతుంది. ఫస్ట్ లైన్ అనేది వేసాను కదా, సెకండ్ లైన్ అనేది చూపిస్తాను మీకు చూడండి. చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో, చాలా ఎక్సలెంట్ సైజ్ అనేది వచ్చింది కదా. ఇలాగే మీరు మెయింటైన్ చేసుకోవడమే, ఏం పర్లేదు. 1 నుంచి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. 100% అనేది ఈ రింగ్ నాట్ అనేది వేయడం అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీ. ఈ సెకండ్ లైన్ అనేది వేస్తున్నాను. నీట్గా అనేది మీరు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొంచెం పెద్ద సైజ్ వేసుకున్నా పర్లేదు, కానీ కరెక్ట్గా అనేది ఆ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. చూడండి, ఇలా 2 సూదులకి అనేది ఇలా తిప్పడం, కరెక్ట్గా అక్కడ గుచ్చేయడం అనమాట. ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఒక సైజ్ అనేది ఇలా అనేది దారం అనేది చివరి దాకా వదిలేయడమే. చూసారు కదా సైజ్ అనేది ఎలా మెయింటైన్ అవుతూ వస్తుందో, ఇలాగే మీరు కుట్టుకుంటూ వచ్చేయడమే అనమాట. చాలా ఈజీ వర్క్ ఇది. కాకపోతే సహనంగా ప్రశాంతంగా అనేది 1 by 1 అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. రింగ్ నాట్స్ అనేవి సైజులు అనేవి మీకు ఎక్కువ తక్కువ వచ్చినా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. మీకు వచ్చిందంటే నెక్స్ట్ టైం అనేది ఇంకా బాగా వస్తుందని అర్థం అనమాట. ఆ పాయింట్ అనేది గమనించండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మీరు నీట్గా అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగే సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా ఇలాగే అనేది ఆ సైజ్ అనేది ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి చూడండి, ఇంకా మీకు అర్థం. ఇలాగే గుచ్చేసి కరెక్ట్గా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ రింగ్ నాట్ అనేది ఇలా వేసేయాలి. వేసేసిన తర్వాత ఇంకోటి అనేది కూడా ఇలా సూది అనేది తీయాలి. మళ్ళీ 1-2 సార్లు సూది అనేది తిప్పడం, సూది అనేది అక్కడే గుచ్చేయడం, కరెక్ట్గా అనేది ఆ రింగ్ నాట్ అనేది ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఇలా వచ్చేయడమే అనమాట. చూడండి, ఇలా 1-2 సార్లు సూది అనేది తిప్పడం అనమాట. ఇలా అనేది ఫైనల్ రింగ్ నాట్ అనేది ఇలా సైజ్ అనేది మెయింటైన్ చేసి వేసేయడమే అనమాట. చూసారు కదా వర్క్ అంతా ఎలా కంప్లీట్ అయిపోయిందో. ఇప్పుడు చూడండి, ఇలాగే అనేది చైన్ స్టిచ్ అనేది కుట్టుకుంటూ కరెక్ట్గా ఈ షేప్ అనేది మీరు ఇలా ఎటు కావాలనేది అటు అనేది ఆ షేప్ అనేది ఇలా చేసుకుంటూ కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ పర్ఫెక్ట్గా అనేది ఇలాగే వేసుకుంటూ రావాలన్నమాట. ఈ కట్ వర్క్ కోసమే అనమాట ఇదంతా. చూసారు కదా ఇలా అనేది వెళ్ళిపోయి మళ్ళీ ఇటువైపు అనేది ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా అనేది ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ షేప్ అనేది కరెక్ట్గా ఇలా వేసుకుంటూ ఇలాగే వచ్చేయాలన్నమాట. చూడండి, ఇలాగే అనేది 1 by 1 అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇదంతా ఏంటంటే కట్ వర్క్ అనమాట. ఇలాగే కట్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తే మీకు ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలాగే అనేది 1 by 1 అనేది కుట్టుకుంటూ వచ్చేస్తే ఈ వర్క్ అనేది చాలా ఈజీగా కుట్టేయవచ్చు. బార్డర్ లాగా నేను వేసిన ఒక ముక్క నెక్ చుట్టూ వేసుకోండి. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే మీరు టైం టు టైం అనేది టైం ఎక్కువైనా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. మగ్గం వర్క్ అనేది హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా ఫ్రీ క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి. చివరి వరకు మీకు అర్థమైపోతుంది మగ్గం వర్క్ కోర్స్ గురించి. ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ వీడియోలో హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరి వర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని డిజైన్ గీసుకుని ప్రింట్ వేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే
మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము. మీకు 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే, మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట. కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది, ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.